హలో గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈ వీడియోలో మనం లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ ఇన్ యూగ్లినా గురించి డిస్కస్ చేసుకుందాము. ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ ఐపీఈ జూనియర్ ఇంటర్మీడియట్ ఐపీఈ ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్ అయిన 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. సో ఆల్రెడీ బైనరీ ఫిజన్ అంటే ఏంటో చెప్పాను నేను లాస్ట్ వీడియోలో, అండ్ టైప్స్ ఆఫ్ బైనరీ ఫిజన్ కూడా నేను చెప్పినాను అనమాట. వన్ ఈజ్ లాంగిట్యూడినల్ అండ్ అనదర్ వన్ ఈజ్ ట్రాన్స్వర్స్ బైనరీ ఫిజన్. ఇలా 2 టైప్స్ ఉంటాయని చెప్పాను. ఆల్రెడీ మనం ట్రాన్స్వర్స్ బైనరీ ఫిజన్ ఇన్ పారామీషియం గురించి డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ వీడియోలో. అండ్ ఇన్ దిస్ వీడియో లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ ఇన్ యూగ్లినా గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ చూసినట్లయితే, సో డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బైనరీ ఫిజన్, సో యూగ్లినాలో లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ జరిగేటప్పుడు న్యూక్లియస్ తర్వాత బేసల్ గ్రాన్యూల్స్, ఇది వచ్చేసి న్యూక్లియస్, అండ్ యూగ్లినాలో బేసల్ గ్రాన్యూల్స్ కూడా ఉంటాయి. దిస్ ఇస్ బేసల్ గ్రాన్యూల్. సో బేసల్ గ్రాన్యూల్స్, క్రోమాటోఫోర్స్, సైటోప్లాజము ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అండర్గో డివిజన్ అనమాట. డివిజన్ని జరుపుకుంటాయి. ఇవేవి న్యూక్లియస్, బేసల్ గ్రాన్యూల్స్, క్రోమాటోఫోర్స్ అండ్ సైటోప్లాజం. సో ఫస్ట్ ఇందులో న్యూక్లియస్ వచ్చేసి ఎలా డివైడ్ అవుతా ఉంది, 2 డాటర్ న్యూక్లియర్గా డివైడ్ అవుతా ఉంది బై ద ప్రాసెస్ ఆఫ్ మైటోసిస్. ఆల్రెడీ మైటోసిస్ గురించి కూడా మీకు చెప్పాను. ఇట్ ఈస్ ఏ ఈక్వేషనల్ డివిజన్ విచ్ మీన్స్, సో పేరెంట్ సెల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయో అవి సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ డాటర్ సెల్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దట్ టైప్ ఆఫ్ డివిజన్ ఈజ్ నోన్ యాజ్ మైటోసిస్. సో న్యూక్లియస్ డివైడ్ అవుతా ఉంది బై మైటోసిస్ అండ్ ఇట్ డివైడ్స్ ఇంటూ 2 డాటర్ న్యూక్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి కైనటోజోమ్స్, క్రోమాటోఫోర్స్ ఇవి కూడా ఏమవుతాయంటే డివైడ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ అట్ ఫస్ట్ ఏ లాంగిట్యూడినల్ గ్రూప్. మనం పారామీషియంలో చూసినట్లయితే మనకు ట్రాన్స్ఫర్స్ హారిజంటల్లో మనకు ఒక కాన్స్ట్రక్షన్ ఏర్పడింది. బట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ లాంగిట్యూడినల్గా ఒక గ్రూవ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో అట్ ఫస్ట్ ఏ లాంగిట్యూడినల్ గ్రూప్ డెవలప్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద అంటీరియర్ ఎండ్. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఒక గ్రూవ్ అనేది ఏర్పడుతూ ఉంది అంటీరియర్ ఎండ్లో, నాట్ అట్ ద పోస్టీరియర్ ఎండ్. అట్ ఫస్ట్ ఏ లాంగిట్యూడినల్ గ్రూప్ డెవలప్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద అంటీరియర్ ఎండ్ and this groove extends gradually towards the posterior end and until the 2 daughter individuals are separated. సో ఈ గ్రూవ్ సో ఎక్కడి వరకు వెళ్తూ ఉంది, డీప్గా లోపలి వరకు వెళ్తూ ఉంది. సో అంటీరియర్ వైపు నుంచి పోస్టీరియర్ వరకు కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉంది. సో ఎప్పటి వరకు ఎక్స్టెండ్ అవుతుంది అంటే 1 పేరెంట్ యూగ్లినా 2 డాటర్ యూగ్లినా లాగా డివైడ్ అయ్యేంత వరకు కూడా దిస్ గ్రూవ్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుందన్నమాట. 1 డాటర్ యూగ్లినా రిటైన్స్ ద పేరెంటల్ ఫ్లాజిల్లా. దీంట్లో ఒక డాటర్ యూగ్లినాకేమో పేరెంటల్ ఫ్లాజిల్లా, దీస్ ఆర్ ద ఫ్లాజిల్లస్, పేరెంటల్ ఫ్లాజిల్లా వచ్చేస్తుంది. ద అదర్ డాటర్ ఇండివిజువల్ డెవలప్స్ న్యూ ఫ్లాజిల్లా ఫ్రమ్ ద న్యూలీ ఫార్మ్డ్ బేసల్ గ్రాన్యూల్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ డయాగ్రామ్లో చూడండి, ఒకటే బేసల్ గ్రాన్యూల్ ఉంది, అవును. లాటర్ ఆన్ డివిజన్ స్టార్ట్ అయ్యే కొద్దీ కొత్తగా 2 వచ్చేసినాయి. ఈ సెకండ్ చూసినట్లయితే ఇక్కడ 2 బేసల్ గ్రాన్యూల్స్ వచ్చినాయి అనమాట. సో దీంట్లో ఒక డాటర్ సెల్కి పేరెంటల్ ఫ్లాజిల్లా వస్తుంది, ఇంకొకటి ఏమో కొత్త ఫ్లాజిల్లాని డెవలప్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి, బేసల్ గ్రాన్యూల్ నుంచి ఫామ్ చేసుకుంటుంది. దట్ బేసల్ గ్రాన్యూల్ ఆల్సో న్యూలీ ఫార్మ్డ్ అనమాట. నెక్స్ట్ స్టిగ్మా, ఫ్లాజిల్లా, పారాఫ్లాజిల్లరీ బాడీస్ ఇవన్నీ కూడా మళ్ళీ ఏమవుతాయి, ఇక్కడ చూడండి చిన్నగా ఉంది కదా, మీకు కలర్లో చూపిస్తాను నేను. ఎల్లో కలర్లో ఇక్కడ ఉంది కదా, దిస్ ఈజ్ నోన్ యాజ్ స్టిగ్మా. అండ్ ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది కదా, దీన్ని వచ్చేసి మనం పారాఫ్లాజిల్లరీ బాడీ అని అంటాం అనమాట. సో ఈ స్టిగ్మా అండ్ పారాఫ్లాజిల్లరీ బాడీ కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ ఆఫ్ ద పేరెంట్ డిసపియర్. పేరెంట్లో ఉన్న స్టిగ్మా డిసపియర్ అవుతుంది, పారాఫ్లాజిల్లరీ బాడీ డిసపియర్ అవుతుంది, అలాగే కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ కూడా డిసపియర్ అవుతుంది. ఇవన్నీ కూడా 2 డాటర్ యూగ్లినాలో కొత్తగా డెవలప్ అవుతాయి. దే డెవలప్ ఫ్రెష్ ఇన్ బోత్ ద డాటర్ యూగ్లినా. నెక్స్ట్ ఈ లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ని సిమెట్రోజెనిక్ డివిజన్ అని అంటారు. సో లాంగిట్యూడినల్ బైనరీ ఫిజన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సిమెట్రోజెనిక్ డివిజన్ బికాస్ ద 2 డాటర్ యూగ్లినా రిజెంబుల్ ఈచ్ అదర్ లైక్ మిర్రర్ ఇమేజెస్. సో ఈ
డివిజన్ని సిమెట్రోజెనిక్ డివిజన్ అని ఎందుకు అంటారంటే, రెండు యుగ్లినాలు కూడా ఎలా ఉంటాయంటే మిర్రర్లో చూస్తే మిర్రర్ ఇమేజెస్ ఎలా ఉంటాయో, సో అంటే మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు సేమ్ మనం ఎలా ఉంటామో మన ఇమేజ్ కూడా అలాగనే ఉంటుంది కదా మిర్రర్లో. అలా రెండు కూడా సిమిలర్గా ఉండడం వల్ల వీటిని మిర్రర్ ఇమేజెస్ అని అంటాము. సో ఈ డివిజన్లో రెండు యుగ్లినాలు కూడా టూ డాటర్ న్యూక్లియర్ రిజంబుల్ ఈచ్ అదర్ లైక్ మిర్రర్ ఇమేజెస్ కాబట్టి, సో దిస్ టైప్ ఆఫ్ బైనరీ ఫిజన్ ఈజ్ నోన్ యాజ్ సిమెట్రోజెనిక్ బైనరీ ఫిజన్ అనమాట. ఒకసారి మళ్ళీ డిస్కస్ చేస్తాను, చాలా ఈజీ క్వశ్చన్. సో యుగ్లినాలో బైనరీ ఫిజన్ స్టార్ట్ అయినప్పుడు ఏవేవి డివిజన్ జరుపుకుంటాయంటే న్యూక్లియస్, బేసల్ గ్రాన్యూల్స్, క్రోమాటోఫోర్, సైటోప్లాజం, ఈ 4 కూడా డివిజన్ జరుపుకుంటాయి. ఇందులో ఫస్ట్ న్యూక్లియస్ వచ్చేసి మైటోసిస్ డివిజన్ జరుపుకొని 2 డాటర్ న్యూక్లియని ఫామ్ చేస్తాయి. ఆ తర్వాత కైనెటోజోమ్స్, కైనెటోఫోర్స్ ఇవి డివిజన్ జరుపుకుంటాయి. ఆ తర్వాత ఇక్కడ యాంటీరియర్ పార్ట్లో లాంగిట్యూడినల్ గ్రూవ్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది. ఇది పోస్టీరియర్ వైపుకు ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. ఎప్పుడు దాకా వెళ్తుంది అంటే, సో పేరెంటల్ యుగ్లినా 2 డాటర్ న్యూక్లియర్ లాగా డివైడ్ అయ్యేంత వరకు కూడా ఈ గ్రూవ్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుందన్నమాట. దీంట్లో ఒక యుగ్లినా ఏమో, ఒక డాటర్ యుగ్లినా ఏమో ఒక డాటర్ యుగ్లినా ఏమో పేరెంటల్ ఫ్లాజెల్లాని పొందుతుంది. ఇంకొక యుగ్లినా వచ్చేసి కొత్తగా ఫామ్ అయిన బేసల్ గ్రాన్యూల్ నుంచి కొత్త ఫ్లాజెల్లాని ఫామ్ చేసుకుంటుంది. ఆ తర్వాత స్టిగ్మా, పారాఫ్లాజెల్లరీ బాడీ, కాంట్రాక్టైల్ వాక్యూల్ ఇవన్నీ కూడా పేరెంటల్వి డిసపియర్ అయిపోయి రెండు యుగ్లినాలు కొత్తగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ డివిజన్ని సిమెట్రోజెనిక్ డివిజన్ అని కూడా అంటారు. బికాస్ ద డాటర్ అండ్ యుగ్లినా ఫార్మ్డ్ వచ్చేసి రెండు కూడా మిర్రర్ ఇమేజెస్ లాగా ఉంటాయి కాబట్టి దిస్ డివిజన్ ఈజ్ నోన్ యాజ్ సిమెటోజెనిక్ ఇమేజెస్ అని అంటాం అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద longitudinal binary fission in euglena, which is very important for the IPE. So please watch my video. Thank you for watching my video.